నందమూరి బాలకృష్ణ తన 111వ చిత్రాన్ని గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో ప్రకటించాడు. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన వీరసింహారెడ్డి సూపర్ హిట్ అయింది. దాంతో ఈ కాంబోలో వస్తున్న రెండో చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. అఖండ 2 తర్వాత బాలయ్య, గోపీచంద్ మల్లేని కాంబినేషన్లో మరో సినిమాకు రంగం సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇద్దరి కాంబినేషన్లో రిలీజ్ అయిన వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ అవ్వడంతో బాలయ్య మరో ఆఫర్ ఇచ్చారు. ఇక గోపీచంద్ ఇటీవల బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్తో తెరకెక్కించిన జాట్ కూడా మంచి హిట్ అయింది. దీంతో గోపీచంద్ వెంటనే బాలయ్య సినిమా కోసం పనులు స్టార్ట్ చేశాడు. ఇప్పటికే తన స్టోరీ బ్యాంక్లో ఉన్న స్టోరీని బాలయ్య ఇమేజ్కు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి బాలయ్యకు కథ వినిపించగా బాలయ్య చిన్న చిన్న మార్పులతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు టాక్ వినిపిస్తుంది. బాలయ్య పుట్టినరోజు అధికారికంగా ప్రకటించారు. ఈసారి మరింత గ్రాండ్గా శక్తివంతమైన సినిమాగా వస్తుందని దర్శకుడు తెలిపాడు. ఇటీవలే జాట్ చిత్రంలో డైరెక్టర్ గోపీచంద్ మల్లేని బాలీవుడ్లోకి అడుగుపెట్టాడు. నార్త్ ప్రేక్షకులను జాట్ విశేషంగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది. అయితే గోపీచంద్ మల్లేని అటు జాట్ హిట్ అందుకున్నాడో లేదో అప్పుడే ఇటు బాలయ్య సినిమా పనులు మొదలు పెట్టేశారు. ఆల్రెడీ కథ సిద్ధంగా ఉండటంతో బాలయ్య ఇమేజ్కు తగ్గట్టుగా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశారట. అఖండ 2 పూర్తయ్యాక ఎన్బీకే 111 సినిమా షూటింగ్ ప్రారంభించాలని సన్నాహాలు జరుగుతున్నాయి. అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి 3-4 నెలల్లో కంప్లీట్ చేసేలా ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నట్టు సమాచారం అందుతుంది. ఇదే నిజమైతే వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉంది. వీరసింహారెడ్డి కూడా సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ అయ్యింది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన వీరసింహారెడ్డి సినిమాకు బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో మళ్ళీ అదే కాంబినేషన్ను రిపీట్ చేస్తున్నారు నిర్మాతలు. ఈసారి కథలో మరింత మాస్ మసాలా ఉండేలా స్క్రిప్ట్ను ప్రత్యేకంగా డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. గోపీచంద్ మేకింగ్ స్పీడ్ అందరికీ తెలిసిందే. గత చిత్రాల్లో ఆయన వేస్ట్ టైం లేకుండా ప్రొఫెషనల్తో ఫినిష్ చేశారు. అఖండ 2 అవ్వగానే బాలయ్య గోపీచంద్ మల్లేని సినిమాకు డేట్లు కేటాయించనున్నారని తెలుస్తుంది. బాలయ్యకు మరో మాస్ హిట్ ఇవ్వాలనే లక్ష్యంతో గోపీచంద్ ప్లాన్ వేసినట్టు సమాచారం. స్క్రిప్ట్ ప్లే, డైలాగ్స్ పరంగా కూడా సినిమాకు భారీగా కేర్ తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఫైనల్గా చెప్పాలంటే బాలకృష్ణ ఇప్పుడు టైం వృధా చేయకుండా వరుసగా మాస్ సినిమా లైనప్తో బిజీగా ముందుకు సాగుతున్నారు. మరి ఎన్బీకే 111 ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.